హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ అంటే యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. సో ఈరోజు కూడా మార్కెట్స్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఉండడం జరిగిందనమాట అండి. బట్ కానీ అట్లీస్ట్ ఒక రికవరీ అనేది ఒక స్మాల్ రికవరీ అనేది మనకి విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. సో ఫైనల్గా లైక్ క్యాండిల్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. రైట్, ఒక డోజీ క్యాండిలే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. రైట్, సో అయితే నిన్న మనం చూసాం కదా, ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా కంటిన్యూ సెల్లింగ్, హ్యూజ్ సెల్లింగ్ అయితే రావడం జరిగింది. దాన్ని బ్రేక్ చేసి కూడా కిందకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే నిన్న మనం లెవెల్స్ డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ లెవెల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఆ మేజర్ లెవెల్స్ కింద ఈరోజు కూడా ప్రైస్ అయితే క్లోజింగ్ అవ్వడం జరిగింది. రైట్, అండ్ స్లైట్గా గ్యాప్ ఉందన్నమాట అండి. ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ అయింది. బట్ కానీ సో థింగ్స్ ఆర్ లుకింగ్ వెరీ బేరిష్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా నెగిటివ్గానే కనిపిస్తున్నాయి అనమాట అండి. సో ఓవరాల్గా సెంటిమెంట్ అయితే ప్రస్తుతానికి ఇంకా నెగిటివ్గానే ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాలన్నమాట అండి ఖచ్చితంగా. అంటే అన్లెస్, ఎందుకంటే లైక్ ఈవెన్ మూవింగ్ యావరేజ్ అవి మీరు చూసినా కూడా సో ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. సో నిఫ్టీ ఏదైతే ఉందో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కొంచెం ఒక షార్ట్ టర్మ్కి ఒక సిగ్నిఫికెంట్ సపోర్ట్ లాగా అనమాట అండి. రైట్, ఇట్ షుడ్ బౌన్స్ అనమాట అండి. సో అట్లీస్ట్ ఇట్ షుడ్ క్లైమ్ 21,600 పైకి వెళ్తేనే నిఫ్టీ సో మళ్ళీ రికవర్ అయింది అని చెప్పి మనం బిలీవ్ చేయొచ్చు అనమాట అండి. యాక్చువల్గా ఈ అప్ ట్రెండ్ ఏదైతే వచ్చిందో అప్ ట్రెండ్లో ఒక కన్సాలిడేషన్ జోన్ అనమాట అండి ఇది. సో దట్ ఈజ్ 21,500 అండ్ 21,800 మధ్యలో కన్సాలిడేషన్ జోన్ ఉంది కదండి. ఆ జోన్ కూడా బ్రీచ్ అయిపోయి కిందకి రావడం జరిగింది. సో దట్ ఇండికేట్స్ అనమాట అండి ద కైండ్ ఆఫ్ సెల్లింగ్ అనమాట. అండ్ 21,000 మేబీ వస్తుందా లెవెల్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. రైట్, సో ప్రస్తుతానికి అయితే మాత్రం సో సేమ్ సినారియో నిన్నట్లాగే సో ఈరోజు నెగిటివ్గా ఉండడం జరిగింది. అయితే బ్యాంక్ నిఫ్టీ ట్రై టు బౌన్స్ ఎ బిట్ అనమాట అండి. బట్ కానీ లుక్ అట్ దిస్ క్యాండిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అల్టిమేట్లీ బేర్స్ మేనేజ్ టు డ్రాగ్ ఇట్ డౌన్. రైట్, అండ్ నిన్న గ్యాప్ అని మనం అనుకున్నాం కదా బ్యాంక్ నిఫ్టీలో, నిన్న ఆల్రెడీ మీకు షేర్ చేయడం జరిగింది. దట్ ఈస్ 44,900 దాకా వెళ్ళి ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి గ్యాప్ ఫిల్ అవ్వడానికి. అండ్ ఆల్రెడీ నిన్న ఇట్ సెల్ఫ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేయడం జరిగింది. అండ్ ఈరోజు కూడా ఫర్దర్గా ఇంకా నెగిటివ్గా ఉండడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అయితే ఆల్మోస్ట్ 110 పాయింట్లు నిఫ్టీ ఈరోజు కూడా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే కనుక ఈరోజు కూడా సుమారుగా 9,900 కోట్లు, దగ్గర 10,000 కోట్లు అనమాట. సుమారుగా 9,900 కోట్లు ఎఫ్ఐఎస్ సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ సేమ్ వన్స్ అగైన్ 5,970 కోట్లు బయ్యింగ్ చేయడం జరిగింది అనమాట అండి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో నిన్నటితో పోలిస్తే కనుక ద కైండ్ ఆఫ్ సివియారిటీ, ద అమౌంట్ ఆఫ్ డిక్లైన్ షేర్స్ ఏంటంటే తగ్గిందనమాట అండి. రైట్, దట్ ఇండికేట్స్ అనమాట అండి కొంచెం ఎక్కడో దగ్గర చిన్న బయింగ్ సపోర్ట్ వస్తుంది అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది అనమాట అండి. రైట్, సో క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రైట్, కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్, యాక్చువల్గా గ్లోబల్ ఇండిసెస్ కూడా దేవర్ ఆల్సో ట్రేడింగ్ మిక్స్డ్ అనమాట అండి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అండ్ ఇండియా విక్స్ కూడా ఒక 6%, 7% తగ్గింది. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. నిన్న చాలా షూటప్ అయింది కదా, సో మళ్ళీ అగైన్ ఇమీడియట్గా కొంచెం ఈరోజు అయితే కూల్ ఆఫ్ అయితే కనిపించింది అనమాట అండి. సో దట్ ఈస్ ఎ గుడ్ సైన్. అయితే నిన్న కూడా యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. అయితే ఈరోజు ఎలా ఉంటాయనేది చూడాలి. ఈరోజు అయితే దే ఆర్ ఇండికేటింగ్ సమ్ ఫ్లాట్ ఓపెనింగ్ అనమాట అండి. ఈవెన్ డాక్స్ ఆల్సో స్లైట్ పాజిటివ్ అనమాట అండి. ఓకే, సో కైండ్ ఆఫ్ లైక్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అవుతుంది అనమాట. సో విచ్ ఈస్ ఏ గుడ్ సైన్, బాటమ్ అవుతుంది అన్నట్టుగా. సో ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ వస్తుంది అనడానికి. ఇఫ్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయితే దెన్ వీ కెన్ కన్సిడర్ అండి. సో యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత సో నెగిటివ్ సెంటిమెంట్ వచ్చి అక్కడ యుఎస్ మార్కెట్స్ ప్రభావం వల్ల యూరోప్ మార్కెట్ కూడా పడిపోతే సో అగైన్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనమాట అండి. ఆ నెగిటివ్ వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది తప్ప ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయినట్టు అవ్వదు అనమాట అండి. రైట్, ఓకే, అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, స్మాల్ క్యాప్ వండర్ఫుల్ బౌన్స్ అనమాట అండి. 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ జస్ట్ కిందకి రావడం జరిగింది, వచ్చి మళ్ళీ ఇమీడియట్గా సో విత్ ఇన్ ద ఇంట్రాడే ఇట్ సెల్ఫ్ ఇట్ గెయిన్డ్ ద మొమెంటమ్ అనమాట అండి. రైట్, సో అంటే అంత ఈజీగా పడినట్లేదు, బట్ కానీ పడితే మామూలుగా ఉండదు అనే విషయం మీకు తెలుసు కదా. సో అయితే ఈరోజు లీడర్ వచ్చి ఫార్మా అనమాట అండి. సో ఫార్మా స్టాక్స్లో మంచి మొమెంటమ్ అయితే కనిపించింది. అండ్ రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నీ కూడా రెడ్లోనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఎస్పెషలీ ఫైనాన్స్ రిలేటెడ్గా. సో ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ వెయిట్ కదా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కానివ్వండి, సో లోను, ఓకే, సో వాళ్ళ కాస్ట్ ఆఫ్ లోన్, రైట్, సో ఎంత బారోయింగ్ కాస్ట్ అంటాం అనమాట. ఎందుకంటే మనీ దే విల్ బారో అండ్ దే విల్ గివ్ యాజ్ అ లోన్స్ కదా. రైట్, సో కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడైతే వచ్చాయో మార్కెట్ రియాక్షన్ కొంచెం అగ్రెసివ్గా రావడం జరిగిందనమాట అండి. సో దానివల్ల
సో ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది అండర్ పెర్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి ఓవరాల్‌గా మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ నెగెటివ్ అనమాట అండి. ఎక్సెప్ట్ ఫార్మా లాంటి సెక్టర్ తప్ప మిగతా అన్నీ కూడా సో నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్టాక్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్ ద రిజల్ట్స్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. అంటే చెప్పాను కదండీ, చాలా సార్లు రూ. 50 షేర్ బాగా పెరిగిపోతే రూ. 5 షేర్ రూ. 10 అవుద్ది. ఇలాంటి క్యాలిక్యులేషన్ చాలామంది చేస్తూ ఉంటారు. నేను ఎంత చెప్పినా వాళ్ళు అదే మైండ్ తోటి ఉంటారన్నమాట అండి. బట్ కానీ లుక్ ఎట్ దిస్, ఇది 4600 షేరు జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 వీక్‌లో 40% రిటర్న్ వచ్చిందండి ఆఫ్టర్ ద రిజల్ట్. లుక్ ఎట్ ద వాల్యూమ్ అండ్ లుక్ ఎట్ ద క్యాండిల్ అనమాట అండి, రైట్. ఇంట్రాడేలోనే సో 30% అంటే F&O స్టాక్స్‌కి లిమిట్ ఉండదు కదా. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇంట్రాడేలోనే ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ 28% అనమాట, రైట్. సో ఇంట్రాడేలో 28% అంటే ట్రెమండస్ మూవ్ అనమాట అండి. గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ కంటిన్యూడ్ అనమాట అండి. అసలు ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత కూడా సో ఫుల్ బాడీ క్యాండిల్ క్లోజ్ అండ్ ఇట్ కంటిన్యూడ్ అనమాట అండి. సో వండర్ఫుల్గా సో మీరు స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక క్రేజీ స్ట్రెంత్ అనేది స్టాక్లో కనిపించింది అనమాట అండి, రైట్. అయితే టెక్నికల్స్ మనం చూస్తే కనుక ప్రీవియస్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ఈ స్టాక్ గురించి. మరి ఎంతమంది దీనికి స్టడీ చేశారు లేదా, ఐ హ్యావ్ నో ఐడియా. సో షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేయడం జరిగింది. అండ్ కొంచెం అన్జూమ్ చేసి ఇంకా లాంగ్ టర్మ్ చూస్తే కనుక సో మీరు చూడొచ్చు అనమాట అండి. వండర్ఫుల్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది కదండి. సో రౌండింగ్ బాటమ్ కప్ అండ్ హ్యాండిల్, రైట్. సో రౌండింగ్ బాటమ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, లుక్ ఎట్ దిస్, రైట్. సో ఎంత బ్యూటిఫుల్గా సో మన టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా మీరు స్టడీ చేయొచ్చు అనమాట అండి, ఓకే. సో ఈ డెప్త్ ఉంది చూసారా. సో లుక్ ఎట్ దిస్ డెప్త్ యాజ్ పర్ రేంజ్ క్యాల్కులేషన్. సో ఈ డెప్త్ ఎంత అయితే ఉందో ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత అంతవరకు మన టార్గెట్స్ 1 వీక్లీ టైం ఫ్రేమ్ అంటే 3 to 6 months అనమాట అండి. సో మీరు చూడొచ్చు ఈరోజు ఆ టార్గెట్ కూడా రీచ్ అయిపోవడం జరిగిందనమాట, రైట్. సో అంటే లెర్నింగ్ గురించి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టెక్నికల్ అనాలిసిస్ ఎంత బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుందో మీరు చూడొచ్చు అనమాట అండి. సో అందులో మొమెంటమ్ ఉన్నాయి, బ్రేక్అవుట్ అన్న స్టాక్స్ మీరు చూడొచ్చు. ఈ స్టాక్ అసలు 2008-9 తర్వాత నుంచి ఆల్మోస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి ఇది. సో వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో 2020 తర్వాత రికవరీ వచ్చింది మళ్ళీ కొంచెం, రైట్. సో కొంచెం లైక్ ఐటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా కొంచెం ఫైనాన్స్ సర్వీసెస్ ఎఫెక్ట్ అయినాయి కదండి కొంచెం. దాని తర్వాత లుక్ ఎట్ దిస్ బౌన్స్, రైట్. సో వండర్ఫుల్ బౌన్స్ తోటి, ఓకే. సో స్టాక్ అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట అండి. సో అయితే టార్గెట్స్ రీట్ అయిపోయి ఇప్పుడు ఏమాత్రం ఎంటర్ అయ్యే ఛాన్సే స్కోప్ లేదు. బట్ ఎవరైనా ఆల్రెడీ ఇఫ్ ఎట్ ఆల్ హోల్డింగ్, సో వీ హ్యావ్ టు ట్రైల్ అవర్ స్టాప్ లాస్. కనీసం 50% ఆఫ్ ద బాడీ క్యాండిల్ కిందకు వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ అనమాట అండి. సో ఆ విధంగా మనం స్టాప్ లాస్ని మనం ట్రయల్ చేసుకోవడం అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఐడియా అనమాట, రైట్. అండ్ ఈరోజు ఐ థింక్ ఐ హ్యావ్ 1 స్టాక్ ఐడియా ఫర్ యూ. ఐ హ్యావ్ 1 or 2 3 స్టాక్స్ అనమాట అండి. సో ఫస్ట్ వచ్చి ఈఏహెచ్ అసోసియేటెడ్ హోటల్స్ అనమాట అండి. ఒక ఛానల్ అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ బ్రేక్అవుట్ అయింది. అయితే క్యాండిల్ కొంచెం ఫిజిల్ అయిందనమాట అండి. సో క్యాండిల్ ఫుల్ బాడీ క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా క్యాండిల్ కొంచెం ఫిజిల్ అయిపోవడం జరిగింది. అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఆ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట అండి, రైట్. సో అంటే నేను బ్రేక్అవుట్ వస్తే కనుక 620 అబవ్ బ్రేక్అవుట్ వస్తే కనుక సో టార్గెట్స్ 4 digitsకి దిశగా స్టాక్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట, రైట్. బట్ ఐ విల్ వెయిట్ ఫర్ ద బ్రేక్అవుట్ అనమాట అండి. 625, 630 దాటితేనే నేను దీని గురించి ఆలోచిస్తాను. అదర్వైజ్ సింపుల్ ఐ నెగ్లెక్ట్ అనమాట అండి. ఐ డోంట్ పార్టిసిపేట్, రైట్. నెక్స్ట్ స్టాక్ వచ్చి వైభవ్ గ్లోబల్ అనమాట అండి ఫ్రెండ్స్. వైభవ్ గ్లోబల్ కూడా మీరు చూడొచ్చు, బ్యూటిఫుల్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట అండి. సో చాలా వండర్ఫుల్ టార్గెట్స్ ఉన్నాయి. సో డైలీ టైం ఫ్రేమ్లో లుక్ ఎట్ ద వాల్యూమ్ జంప్. సో వాల్యూమ్ తోటి అక్యుములేషన్ జరుగుతుంది. అండ్ అగైన్ సేమ్ అనమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇట్ ఈస్ ఎట్ టు కంప్లీట్, రైట్. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలా మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో మీకు స్టాక్ యొక్క స్ట్రక్చర్ ఓవరాల్గా ఐడియా రావడం జరుగుతుంది అనమాట అండి. షార్ట్ టర్మ్లో ఏం జరుగుతుంది, లాంగ్ టర్మ్లో ఏం జరుగుతుంది అనేది యుల్ గెట్ సమ్ పిక్చర్ క్లారిటీ, మీకు ఐడియా రావడం జరుగుతుంది, రైట్. అయితే 500 అబవ్ వెళ్ళి బ్రేక్అవుట్ వస్తేనే దెన్ ఐ థింక్ ఆఫ్ ఇట్, అదర్వైజ్ జస్ట్ ఐ విల్ బి వెయిటింగ్ అనమాట అండి. సో ఇప్పుడు కూడా ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ ప్రామిసింగ్ ప్యాటర్నే, ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. సో ఇప్పుడు కూడా లైక్ ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర ఉందన్నమాట అండి. అదే 500 అబవ్ వెళ్తే దట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ కన్ఫర్మేషన్ అనమాట అండి. సో ఫర్దర్గా బుల్లిష్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ స్టాక్ ఆఫ్ ద డే, అగర్వాల్ ఇండస్ట్రియల్, రైట్. అగర్వాల్ ఇండస్ట్రియల్ విషయానికి వస్తే కనుక ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. ఐ థింక్ ఐ వాజ్ హోల్డింగ్ ప్రీవియస్లీ. మంచి టార్గెట్ వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగిందనమాట అండి. ఒక మంచి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్, అగైన్ ఇట్ ఈస్ ఫార్మింగ్ బట్ ఎట్ టు కన్ఫర్మ్ అనమాట అండి. సో బ్రేక్అవుట్ ఇంకా రావాలి, 1080 పైకి వెళ్తే సో డైలీ టైం ఫ్రేమ్లో టార్గెట్ జస్ట్ ఒక 200-300 రూపీస్ ఉందన్నమాట అండి. బట్ కానీ వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక సో ట్రమండస్ టార్గెట్ అనమాట అండి. సో వీ కెనాట్ అన్బిలీవబుల్ టార్గెట్ అనమాట. సో ఈవెన్ 2x
పొటెన్షియల్ ఉందా అన్నట్టుగా. సో, రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే కనుక చాలా స్కోప్ అయితే స్టాక్‌లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. సో, ఈ విధంగా మన టెక్నికల్స్ ఉపయోగించుకొని మనం మంచి స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట అండి. బట్ వీ హావ్ టు స్టిక్ టు సర్టెన్ ప్రిన్సిపల్స్. కొన్ని ప్రిన్సిపల్స్ అవి పెట్టుకొని మనీ మేనేజ్‌మెంట్, రిస్క్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ ప్రాపర్‌గా ఫాలో అయితేనే మనం సక్సెస్‌ఫుల్ ట్రేడర్ కింద అవ్వే ఛాన్స్ ఉంటుందనమాట అండి. ఓకే అండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఛానల్ తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బై.